అందరికీ నమస్కారం. నా పేరు సుంకిరెడ్డి సతీష్ రెడ్డి. చోదర్పల్లి సర్పంచ్ అనుష సుంకిరెడ్డి సతీష్. నేను ఈరోజు జరిగిన డిసిసి చైర్మన్ పదవికి కానీ మా ఊళ్ళో ఇచ్చిన డైరెక్టర్ పదవికి కానీ ఎమ్మెల్యేపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మాకు ఎలాంటి అధికార పార్టీలో ఉన్నా కూడా ఎలాంటి ప్రియారిటీ లేకుండా మాకు తెలియపరచకుండా ఈ గ్రామ సర్పంచ్ అయినటువంటి అనుష సుంకిరెడ్డి గారికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక డైరెక్టర్ ని సెలెక్ట్ చేయడం పడింది. అలాగే కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విషయాలను కూడా బయటికి చెప్పకుండా ఏ విషయాన్ని కూడా మాకు తెలియజేయకుండా అధ్యక్ష పదవి కానీ ఉపాధ్యక్షుల పదవి కానీ పార్టీ తనందుకు తాను నిర్ణయాలు తీసుకున్నారు. సో దీంట్లో ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుని దీన్ని ఏదో పూర్ణంగా చూస్తారనుకుంటాం, కానీ ఎవరికి ఫోన్ చేసినా మాకు ఈ విషయం తెలియదు. పార్టీ ప్రెసిడెంట్ నారాయణ గారు కూడా మాకు ఈ విషయంపై మేము ఆరాధిస్తే ఫోన్లో మాకు దీని విషయం తెలియదు అని చెప్పాడు. సో తెలియదు అని చెప్పినప్పుడు మీకు కూడా కొంచెం అసంతృప్తికి చెంది పార్టీకి రాజీనామా చేయాల్సిన పరిస్థితికి ఏర్పడిపోయింది. సో ఇప్పుడు ఇచ్చిన చైర్మన్ కి వైస్ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒకే ఇంట్లో 2 పదవులు అనేది ఇది కరెక్టేనా? కాంగ్రెస్ పార్టీ కొరకు మేము కూడా క్షయాశక్తుల ప్రయత్నించినాం, క్షయాశక్తుల కష్టపడి ప్రతి ఒక్క ఓటర్ని బలోపేతం చేసి బూత్ స్థాయి దగ్గర తీసుకుపోయి కూడా ఓటు వేయించడం జరిగింది రామ్మోహన్ రెడ్డి గారికి. ఈ ఎమ్మెల్యే గారు ఏకపక్ష నిర్ణయాలతో పోవడంతో పార్టీ చాలా దెబ్బతింటది ప్రతిష్టతలు. సో దాని కారణంగా మేము ఈ రోజు పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. గతంలో డిసిసి చైర్మన్ చేసి బల ప్రదర్శన చేసుకోవడంలో విభిన్నులై ఇప్పుడు మళ్ళీ అదే పోస్టుని తీసుకొచ్చి ఏకపక్షంగా పార్టీ మారంగానే ఆయనకు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు రంధవ్ శ్రీనివాస్ రెడ్డి గారికి. సో ఈ విషయంలో చాలా అసంతృప్తులు, అధికారంలో ఉన్నా కూడా ఏది తెలియకుండా ఏది ఇంటిమేషన్ లేకుండా ఇది చేయడం అనేది ఎమ్మెల్యే గారి మీద మేము తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నాము. అలాగే లోకల్ లీడర్స్, అలాగే పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ మిగతా సర్పంచులు కూడా నాతో కొంతమంది కూర్చొని చర్చించి వాళ్ళు కూడా చాలా బాధలో ఉన్నారు. ఆ బాధను వ్యక్తం చేసుకునే క్రమంలో కొంతమందికి ఫోన్ కాల్స్ వచ్చి మీ బిల్స్ రావు, మీ బిల్స్ ఆపేస్తాము మీకు అట్లా ఈ విధంగా బెదిరించి వాళ్ళని వెనక్కి తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో నేను ఎప్పుడైనా వెనక్కి తగ్గే విషయం లేదు. పార్టీ పైన ఎప్పటికైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏదైనా ఏ పార్టీకి కూడా కొమ్ము గాయలేదు, ఏ పార్టీకి కూడా నేను వెళ్ళను. ఇండిపెండెంట్ గానే నా పోరాటం స్టార్ట్ అయింది ఈరోజు. ఇప్పుడు ఎన్నుకోబడిన చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ గతంలో కూడా పదవులు నిర్వహించారు. అలాంటి వ్యక్తులకు మళ్ళా పదవులు కట్టబెట్టారు. అంతకుముందు ఎన్నో అవినీతులు ఉన్నాయి, పేపర్ పరంగా కానీ ఎన్నో విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శలను కూడా చూసి కూడా మీరు అదే వ్యక్తులకు, ఒకటే కుటుంబ వ్యక్తులకు ఇద్దరికి ఇవ్వడం అనేది సరికాదు. దీని లోపయత్నంలో ఎమ్మెల్యేకి ఏమైనా ఉందా, పార్టీ ప్రెసిడెంట్ కి ఏమైనా ఉందా? మరి పార్టీ కొరకు కష్టపడే కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. కాంగ్రెస్ కొరకు చచ్చిపోయిన కాంగ్రెస్ ని బతికించి మళ్ళీ పైకి తీసుకొచ్చిన కార్యకర్తలు, రాత్రి పగలు కష్టం చేసిన కార్యకర్తలకు ఎవరికి కూడా సమన్యాయం జరగలేదు ఈ పార్టీలో. అదే ఫ్యామిలీకి చెందిన ఇద్దరికి ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. సో పార్టీ కూడా ఆలోచించి కష్టపడ్డ కార్యకర్తలకు కూడా మంచి ఆలోచన చేసి ఇచ్చి ఉంటే బాగుంటుండే. ఇంకా కూడా ఇదైతే కరెక్ట్ కాదు. దీని విషయంలో మేమైతే అసంతృప్తి. సుంకిరెడ్డి వేణుగోపాల్ రెడ్డి అని చదర్పల్లి గ్రామం సీనియర్ కాంగ్రెస్ నాయకునిగా ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఉమ్మడి గండేటి మండలంలో పిఎస్సిఎస్ చైర్మన్ విషయంలో కానీ, వైస్ చైర్మన్ విషయంలో కానీ, డైరెక్టర్ విషయంలో కానీ ఏ ఒక్క విషయం కూడా మాకు చదర్పల్లి గ్రామం సంబంధించిన నాకు కానీ మా ఒక కుమారుడు సర్పంచ్ గారు కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఇవాళ ఆ సమావేశాన్ని ఏర్పరచుకొని ఒక పోస్ట్ ఉంది వాళ్ళందరికి వాళ్ళే నిర్ణయించుకోవడం జరిగింది. ఇదే మన కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు అయితే గత 2023 ఎలక్షన్ లో ఏదైతే ఉందో సతీష్ రెడ్డి అనే వ్యక్తి పార్టీలో లేనేటప్పుడు నేను ఇప్పుడు ఉన్న మన శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు, మా కుమారుడు, మా బిడ్డ మమతారెడ్డి గారు, మేమంతా కూడా ఇప్పుడున్న పార్టీ ప్రెసిడెంట్ నారాయణ అందరూ కూడా బయట ఉంటే సపరేట్ గా మాకు లోపల కూర్చోబెట్టి ఆ రోజు ఆయన ఒకటే హామీ ఇచ్చాడు. మా బాబు అడిగిండు, నాకు మండల జడ్పీటీసీ కావాలి అని చెప్పి అడిగితే ఆ రోజు నేను చెప్పిన మండల జడ్పీటీసీగా గతంలో విష్ణువర్ధన్ రెడ్డి నిలబడి ఓడి, రేపు అవకాశం వస్తే మళ్ళీ జనరల్ సీట్లు వస్తే ఆయనకి అవకాశం ఇవ్వచ్చు, కానీ మనకు ఆ పోస్ట్ అవసరం లేదు. మండల బీసీసీ ఏదైతే కోఆపరేటివ్ చైర్మన్ పదవి ఉంటుందో ఆ ఒక పదవిని అడగాలి, తీసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన పెద్దమనిషి హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ కనీసం ఆ పోస్ట్ ఇవ్వకపోయినా ఆ ఒక పోస్ట్ సంబంధించిన సమాచారం కూడా మాకు ఇవ్వాలి. కనీసం పలానా వ్యక్తులు ఇవాళ ఈ విధంగా మేము నిర్ణయిస్తున్నాము, ఈ గ్రామంలో కూడా మీరు కూడా సీనియర్ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు కాబట్టి మీ అభిప్రాయం ఏంది అని కనీసం మాకు ఏ ఒక విషయం కూడా చెప్పడం జరగలేదు. అదే విషయం పార్టీ ప్రెసిడెంట్ గారిని మా బాబు అడిగితే, సతీష్ రెడ్డి అడిగితే నాకు తెలియదని చెప్పి విషయం చెప్పాడు పార్టీ ప్రెసిడెంట్ గా. ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉండి మండలంలో ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఒక మిగతా విషయాలు కానీ తెలియకుండా ఏ విధంగా పోస్టులు, ఏ విధంగా పదవులు
ఏ విధంగా జరుగుతాయి అనేది కూడా మరి ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు వాళ్ళే ఆలోచించుకోవాలి. అదే విషయం మళ్ళీ ఎమ్మెల్యే గారు కూడా అదే విషయం కూడా తన కూడా అదే విషయం చెప్పింటారు. బాబు నాకైతే తెలియదు, విష్ణువర్ధన్ రెడ్డికి శ్రీనివాస్ రెడ్డికి అబ్బాయి చెప్పిన ఒక పోస్టుల విషయం తెలియదు ఆ విషయం అని కూడా చెప్పినాడు. ఒక ఎమ్మెల్యే గారు కూడా తెలియకుండా పోస్టులు ఈ విధంగా పంచుకోవడం జరుగుతుందా అని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని అడగడం జరుగుతుంది. వీళ్ళకి డైరెక్ట్ ఏమన్నా గాంధీ భవన్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గర పెట్టి కమ్యూనికేషన్స్ పెట్టుకొని వీళ్ళు పోస్టులు తెచ్చుకున్నారా? ఎమ్మెల్యే గారు చెరువు లేకుండా ఎమ్మెల్యే గారు కూడా ఆ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఏదంటే బాబు రాండి కూర్చొని మాట్లాడదాం దీని విషయం లేదంటే కొద్దిగా బాగుండేది. ఆ విషయం నాకు కూడా తెలియడం చెప్పడం ఎంతవరకు సమంజసం కరెక్ట్ కాదు కదా. కనీసం మాకు కుటుంబం ఇన్ని రోజుల నుంచి పార్టీకి 1994 నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో గతంలో మా అన్నగారు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ 2006లో ఇదే మన కమతం రామరెడ్డి గారికి బీఫామ్ కాంగ్రెస్ కి టికెట్ ఇస్తే కూడా మేము అప్పుడు సర్పంచ్ ఉండి సిట్టింగ్ సర్పంచ్ ఉండి కూడా ఇదే రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే గారికి మేము ఆ రోజు బయటికి వెళ్ళి ధైర్యంగా తనకు మేము ఎంబడి తిరిగి సపోర్ట్ చేసాం ఇండిపెండెంట్ క్యాండిడేట్. కనీసం కేసులలో కూడా ఆ కేసులలో కూడా మేము ఒక 20 ఏళ్ళు పార్టీ కోసం కేసులు తిరిగి ఈ చౌదరిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక 20 ఏళ్ళు ప్రతిసారి మేము ప్రతిపక్షంతో కొట్లాడి మైండ్ ఓవర్ కేసులు పెట్టుకొని మేము ఎప్పుడు ఈ కేసుల విషయంలో పార్టీ విషయంలో తప్ప మాకు వ్యక్తిగతంగా మా గ్రామంలో కూడా ఎలాంటి భూముల పంచాయతీకో వేరే పంచాయతీకో మేము కేసులు తిరగలేదు. పార్టీ పరంగా మాత్రమే తిరగడం జరిగింది. అలాంటి పార్టీకి సేవ చేసిన మేము మాకు ఇవాళ ఇంత పెద్ద ద్రోహం చేయడం వాళ్ళకి సమంజసమేనా? ఈ పార్టీకి సమంజసమేనా? కాంగ్రెస్ పార్టీకి? అందుకే మాకు చాలా ముఖ్యంగా నాకు బాధ అనిపించింది ఏంటంటే మా కొడుకు సర్పంచ్ ఉండి కనీసం ఆయన ఒక ఆలోచన నాకు తోటి ఆలోచన చేయకపోయినా నా కొడుకుతోటి సర్పంచ్ ఉన్నాడు బాబు, కనీసం పిలిచి ఆయన తోటి చేసిన ఈయనతోటి చేసిన ఇబ్బంది ఏం లేదు, ఒకరికొకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాన్ని మాట్లాడదామని చెప్పింది నేను ఇంత బాధపడేవని కాదు. ఎలక్షన్ టైంలో ముందుకుండి మామూడు ఏం చేసిండు, పార్టీ కోసం ఎంత చేసిండు, పార్టీ కోసం ఎంత డబ్బులు ఖర్చు పెట్టిండు అనేది కూడా పెద్ద మనిషి రామ్మోహన్ రెడ్డి గారికి తెలిసి కూడా ఇవాళ ఇంత ద్రోహం చేసిండు అంటుందంటే ఇక వాళ్ళ పెద్దలు కాన్స్టిట్యూన్స్ కు అన్ని పెద్ద దిక్కు మంచి చెడు ఆలోచన చేసే వాళ్ళు ఇవాళ తనే ఆ విధంగా ఆలోచన చేస్తే మాలాంటి వాళ్ళు మిగతా వాళ్ళు ఏ విధంగా పార్టీ కోసం ఏ విధంగా అది చేస్తారు. అందుకని చెప్పి ఇవాళ పార్టీకి ఇవాళ మా బాబు మొన్న ఏదైతుందో పార్టీ రాజీనామా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. మేము ఏదున్నా కూడా కుటుంబ పరంగా మేము ఆ ఒకటే కుటుంబం మీద చదరపల్లి ఒకట మేము ఏమున్నా కూడా ఒకటే కుటుంబం ఒకటే కథ ఒకటే పార్టీ మాది. మా బాబు పోయినా అని చెప్పి నేను పార్టీలో ఉండటం లేదు, నేను కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను. శ్రీనివాస్ రెడ్డికి చైర్మన్ పదవి ఇదే ఇవాళ చౌదరిపల్లి గ్రామంలో డైరెక్టర్ గా ఇవాళ ఎన్నుకోబడ్డ వ్యక్తి ఎవరైతున్నారో ఆయన ఏమన్నా ప్రశ్నించిందంటే గతంలో శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతున్నారో పార్టీ ఇడిచిపెట్టిపోయిండు నేను సీనియర్ అని మాట్లాడింది ఆయన మొన్న 2 రోజుల క్రితం. నేను ఎంబడి అడిగిన మమ్మల్ని ప్రశ్నించడం కాగా ఇవాళ శ్రీనివాస్ రెడ్డి కమతం శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ పదవి ఏ విధంగా తీసుకుంటుండో మొన్నటి దాకా అదే పదవి బీఆర్ఎస్ లో అనుభవించి వచ్చిండు, మళ్ళీ ఆయన పోయి అదే పదవి ఆయనకి ఇస్తున్నారు. మొదలు ఆయన ప్రశ్నించండి మీరు పోయి శ్రీనివాస్ రెడ్డి గారికి ఏ విధంగా పదవి ఇస్తున్నారు, మొన్న పార్టీలోకి వెళ్ళొచ్చిన ఆయనకు ఏ విధంగా చైర్మన్ పదవి ఇస్తున్నారు అని మొదలు అక్కడ ప్రశ్నించిన తర్వాత ఆ తర్వాత నన్ను నుంచి ప్రశ్నించని చెప్పాను. ఇవాళ డైరెక్టర్ పోస్ట్ తీసుకున్న చౌదరిపల్లి గ్రామానికి సంబంధించిన ముకుందం బాలముకుందం ఇవన్నీ పార్టీ దృష్టి కనబడతలేవా? చౌదరిపల్లి గ్రామంలో ఎవరు పార్టీ కోసం అండదండగా ఉన్నారు, పార్టీ కోసం ఇంతగానో పోరాటం చేసిండ్రు, కేసులకు ఉన్నారు, కేసులు తిరిగిండ్రు, ఇవన్నీ చేసుకుంటూ పార్టీకి అవసరం అనుకున్నప్పుడల్లా మేము ముందుకుండి ప్రతి రూపాయి ప్రతి పైసా ఖర్చు పెట్టి పార్టీకి ఇవాళకి కూడా మేము 30 ఏళ్ళ సర్వీస్ లో కూడా 30 రూపాయలు సంపాదించుకోలేదు పార్టీ పేరు మీద. ఇదే విషయం నేను ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారికి 10 సార్లు చెప్పిన. మా గ్రామం కోసం మేము పోరాటం చేస్తాం కానీ మా వ్యక్తిగతం కోసం మీ దగ్గరికి ఎప్పుడు పనుల కోసం మేము రాము. మా చౌదరిపల్లి గ్రామం మేము చేసే అభివృద్ధి కానీ చౌదరిపల్లి గ్రామానికి మేము చేసే పనులు కానీ భవిష్యత్తులో చెప్పుకోవాలనే ఉద్దేశంతో మేము ఇవన్నీ చేస్తున్నాం తప్ప మీరేదో చేస్తారు మేమేదో సంపాదించుకోవాలని కాదు. మేము బయట కష్టపడి 10 రూపాయలు చేసుకొని ఊరి మీద వచ్చి మీకు ఆ విధంగా ఏ విధంగా ఉన్నా ఏది ఉన్నా ఊరు లోపల చిన్నది ఉన్నా పెద్దది ఉన్నా ప్రతిది ఉన్నా ముందుకుండి మేము ఉండి చేస్తాం. అదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా చుట్టుపక్కల గ్రామాలకు తెలుసు, కొంతవరకు కాన్స్టిట్యూన్సీ వయసు కూడా తెలుసు మేము ఏం చేస్తున్నామని. మా బాబు సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి కూడా గతంలో 2 సంవత్సరాలు ఈ పార్టీ ఇప్పుడు 2023 ముందు ఆయన కూడా కొంత వచ్చి ఇక్కడ పార్టీ కోసం చేయడం జరిగింది. మా ఒక కుటుంబం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కోసం ముందుండి అన్ని రకాలుగా అన్ని సేవలు చేసుకుంటూ ముందు పోతే ఇవాళ మాకు ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పి మనసు బాధ అనిపించి మేము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది.